చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన సతీమణి సీతారెడ్డి రామకృష్ణాపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రంజిత్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుందని, రంజిత్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఓటర్లు తెలిపారు. ఆర్కేపురం ఎన్టీఆర్ నగర్ నేను ఉదయమే ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు తీసుకొని మరి భాస్కర్ అన్న కానివ్వండి, ఉపేందర్ అన్న, ఇక్కడ ఉన్న స్థానిక గణేష్ అన్న కానివ్వండి, అందరూ చాలా మంది ఈరోజు నాకు ముఖ్య నేతలందరూ, మరి ముఖ్యంగా నా సోదరి మనులందరూ ఈరోజు రాగానే చాలా మంచిగా స్వాగతం పలికారు. రాగానే నాకు ఈ వాతావరణం చూస్తే చాలా చాలా సంతోషంగా అనిపించింది. మరి నేను ఇలా మొదలు పెట్టంగానే 4-5 ఇండ్లు కూడా నేను వెళ్ళానో లేదో, అక్కడికి వెళ్ళంగానే ఆ ముందు నుంచే అమ్మ మాకు ప్యాంప్లెట్ ఏమొద్దు తల్లి, మేము కాంగ్రెస్కే ఓటేస్తాము అని అనటము, ఆ దూరం నుంచే ఎందుకమ్మా అవసరం లేదు అని అనటమే చాలా ధైర్యంగా అనిపించింది. వారి కోసం ప్రచారం కోసం అని చెప్పేసి రామకృష్ణాపురం డివిజన్ లో ఈరోజు ఎన్టీఆర్ నగర్ లో పాదయాత్ర చేసినాము. ఈ పాదయాత్ర చేస్తుంటే ప్రజలు చాలా స్పందన ఏర్పాటు చేసి చెప్పారు, మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాము, తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని తప్పకుండా పార్లమెంట్ పంపిస్తామని చెప్పేసి బడుగు బలైన వర్గాలు ఈరోజు ఎన్టీఆర్ చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వం వచ్చి 3 నెలలైంది. 3 నెలల క్రితం ప్రభుత్వం కంటే ముందు మేము కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీ